హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మేనత్త కూతురు సిరీస్ని బాగా మిస్ అవుతున్నారా దోస్తులు? మీకు ఈ సిరీస్ బాగానే నచ్చినట్టుందే. మరి లైక్ చేయట్లేదేంటి దోస్తులు? అందరూ మంచి లైక్స్ ఇస్తే ఇలాగే మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాము మీ ముందుకి. మరి దోస్తులు, మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 9తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 9లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. ఏంటి టార్చర్ నాకు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు? అలా అంటావేంటి బావా? నేను నీ భార్యని, నువ్వు ఎక్కడుంటే కదా నేను అక్కడే ఉంటాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాను, చేస్తావా నువ్వు కూడా? నాకు కొంచెం నేర్పించు బావా, నేను చేస్తాను, ఖచ్చితంగా చేయగలుగుతాను. ఆఫీస్ వర్క్ అంటే ఏమనుకుంటున్నావు? ఇంట్లో కూర్చొని బట్టలు కుట్టుడు, అంట్లు తోముడు, వంట చేసుడు అనుకుంటున్నావా? అక్షరం ముక్క రాదు నీకు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇదే మాట. చిరాకేస్తోంది నిన్ను చూస్తుంటే. ప్రశాంతంగా తిండి కూడా తిననివ్వవు. బావ ఎప్పుడు మారుతాడో ఏంటో, అసలు మారుతాడో లేదో కూడా తెలీదు. తన మనసులో అసలు నేను ఎక్కడా లేను. మామయ్యను ఎందుకు ఇలా చేసావని అడగాలనుంది, కానీ ఫోన్ కూడా చేయరాని పరిస్థితి నాది. నేను ఎలాగైనా చదువు నేర్చుకుంటాను, బావే వచ్చి స్వయంగా నన్ను మెచ్చుకునేలా చేస్తాను. కానీ ఎలా? మళ్ళీ వచ్చింది. రోజు రోజుకి ఈమె టార్చర్ ఎక్కువ అవుతుంది నాకు. బావా, నీ వాచ్. వాచ్? నా వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయినా నీకు వాచ్ అంటే తెలుసా? తెలుసు బావా, కానీ ఇది కొంచెం ఎలానో ఉంది. చిన్న ముళ్ళు లేదు, పెద్ద ముళ్ళు లేదు. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్. అయినా నా వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇటివో కొట్టేశావు కదూ? నీ వాచ్ కొట్టేయాల్సిన అవసరం నాకేంటి బావా? మరి నాకు తెచ్చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు తీసుకొచ్చావు? నేను రోజు నిన్ను గమనిస్తున్నాను బావా, చేతికి ఎప్పుడు వాచ్ ఉంటుంది. ఈరోజు లేదని తీసుకొచ్చి ఇచ్చాను, అంతే. నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నేను నీకు? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు మీ అమ్మ కటిక పేదరికంలో బ్రతికారంట. మీరింత చదువుకున్నారు కదా బావా, మేము అలా ఉండడం మా తప్ప? అదే చెప్తున్నా. అప్పుడు అలా బ్రతికారు కాబట్టి ఇప్పుడు ప్లాన్ వేసి ఇద్దరు నాకు ఉరితాడు వేశారు. ఈ ఆస్తుల కోసమే కథ నువ్వు వచ్చింది. చెప్పు, నీకెంత రాసిమ్మంటావు? ఇంత చదువుకొని నువ్వు నేర్చుకున్నది ఇదేనా బావా? నువ్వు ఇంకా ఈ వేషాలు వేయడం అవసరం లేదు. చెప్పు డైరెక్ట్గా, నీకెంత కావాలో చెప్పు. నాకు డబ్బు ఏమాత్రం అవసరం లేదు బావా. పైగా నన్నేమైనా అనండి, నా తల్లిని ఏమైనా అంటే ఊరుకోను, చెప్తున్నాను. చెప్పు. మరి పెద్ద రాజభవనం లాంటి ఒక ఇల్లు కట్టిస్తాను, అందులో ఉండండి ఇద్దరు. 20 మంది పని వాళ్ళని పెడతాను. ఏది తక్కువ కాకుండా చూసుకుంటాను. మీరు ఏది అడిగినా చిటికేస్తే వచ్చేంత దగ్గర పెడతాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. చాలా బాగా మాట్లాడుతున్నావు బావా. నాకు చదువుకునే పరిస్థితి లేక చదువుకోలేదు, కానీ చదువుకుంటే ఇలా మూర్ఖులు అవుతారని తెలిస్తే అస్సలు చదువుకోను. నన్నే మూర్ఖుడు అంటావా? అయినా పర్లేదు, చెప్పు. నీకెంత కావాలో చెప్పు. చిల్లి గవ్వ కూడా అవసరం లేదు బావా. మరి ఇంకేం కావాలి నీకు? కేవలం నీ ఆదరాభిమానాలు, నీ ప్రేమ, కొంచెం గౌరవం కావాలి బావా. అంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు. ఇన్ని చేస్తానన్నా నీకు ఆశ చావట్లేదు కదూ? తల్లి కూతురు ఇద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ వేశారో. బావా, ఇంకోసారి చెప్తున్నాను, నన్నేమైనా అనండి, నా తల్లిని మాత్రం ఏమైనా అంటే బాగుండదు. ఏం చేస్తావు? ఇంతవరకు మీరు పడే బాధని అర్థం చేసుకొని మౌనంగా ఉండిపోతున్నాను. మీరు ఇలా నా తల్లి గురించి మాట్లాడితే మాత్రం మీరు మీ గౌరవాన్ని కోల్పోతారు, జాగ్రత్త. మాటలు బాగానే నేర్చావు, చదువు నేర్చుకోలేదు కానీ. నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంత ఇష్టమో తెలుసా? అలాంటి నాకు చదువురాని దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాడా మా డాడీ? మామయ్య ఇలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో, మీరు మామయ్యనంటే కూడా నేను ఒప్పుకోను. ఎవరిని ఏమనొద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తే ఏం చేస్తావు బావా? ఇంకో పెళ్లి చేసుకుంటావా?
హ, పెళ్ళా? నా జీవితంలో పెళ్ళి అనే ఒక చాప్టర్ ఎప్పుడో అయిపోయింది. నేను దాన్ని గుర్తు కూడా చేసుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ ఇంకోటా? మా డాడ్ మీ గురించి ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో. చూడు బావా, మా అమ్మ ఎన్నో ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెళ్ళయ్యాక 2 నెలలకే నాన్న చనిపోయారంట. అప్పటి నుంచి తనొక్కతే నన్ను పెంచింది. తనకి ఎలాంటి ఆదరణ లేదు. కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది బావా డబ్బు విలువ. ఊరికే వస్తే తీసుకోవడానికి నేనేం చేతకాని దాన్ని కాదు. నువ్వు విడిచిపెడితే నేను బ్రతకగలను. నీ దయా దాక్షిణ్యాలు ఏం అవసరం లేదు. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం ప్లాన్ వేసింది మీ అమ్మ? తను ఇలా ఆలోచించేదే అయితే ఎప్పుడు మామయ్య దగ్గరకు వచ్చేసేది. మామయ్య ఎంత ధనవంతుడో కూడా తెలుసు. చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటాడో కూడా తెలుసు. ఏ అన్నయ్య అని ఒక్క మాట అంటే నేను అమ్మ ఇప్పటికీ సంతోషంగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? మేము రాలేదు బావా. మామయ్య మా గురించి తెలుసుకొని వచ్చాడు. వచ్చి బలవంతంగా బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా అంటేనే నేను ఒప్పుకున్నాను. ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా బావ మేము. తిండి తిప్పలు లేకున్నా కష్టపడి బ్రతికాం. అంతేగాని ఎవరిని అడుక్కోలేదు. నీ దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా ఆశించను నేను. మరైతే వెళ్ళిపో నా లైఫ్లో నుంచి. నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది బావా. కట్టుకున్న భార్యని వారం రోజుల్లోపే వెళ్ళిపోమని అనడం సంస్కారం అనిపించుకోదు బావా. వాట్ ద షిట్ యు ఆర్ టాకింగ్? నువ్వు చెప్పే అల్లిబిల్లి కథలు మా నాన్న నమ్ముతాడేమో, నేను అస్సలు నమ్మను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నీకు ఈ తెలివి ముందే ఉండాలి బావా. వాట్? ఏమన్నావు నన్ను? అవును బావా, నీకు తెలివి లేదు అంటున్నాను. ఎంత ధైర్యం నీకు? నాకు తెలివి లేదంటావా? ఎంత పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నానో తెలుసా నీకు? నా వెనక అమ్మాయిలు క్యూలు కడతారు. వట్టి వట్టి వాళ్ళు కాదు, ఇలాంటి పల్లెటూరు మొద్దులు అస్సలే కాదు. ఫారెన్లో చదువుకున్న వాళ్ళు, హయ్యెస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. నేనంటే పడి చచ్చిపోతారు. అలాంటిది నాకు తెలివి లేదంటావా? దీంతోనే అర్థమవుతుంది నువ్వు నాకు అసలు సెట్టే అవ్వవని. అదే చెప్తున్నాను బావా, నీకు అసలు తెలివే లేదు. తెలివే ఉంటే పెళ్ళికి ముందే నా గురించి అన్నీ తెలుసుకునేవాడివి. ఇలా ఊరికని ఒక అమ్మాయి జీవితం పాడు చేయాలని చూసేవాడివి కాదేమో. వాట్ ద షిట్? అయినా నీతో నాకు మాటలేంటి? బావా బావా ఒక్క నిమిషం. ఏంటి? బావా, నేను మా అమ్మకి ఫోన్ చేసుకోవాలి. చాలా బెంగగా ఉంది. మామయ్య నాకు ఒక పెద్ద ఫోన్ ఇచ్చాడు, కానీ అందులో నుంచి ఎలా చేయాలో తెలియట్లేదు. 1 2 కూడా లేవు. నా కర్మ. ప్లీజ్ బావా, కొంచెం సహాయం చేయవా? ఒక్కసారి ఫోన్ కలిపి ఇవ్వవా? ఏంటి? ఫోన్ కల్పిస్తే మాట్లాడతావా? ఎందుకు? నేను అన్నవన్నీ వాళ్ళకి చెప్తావా? మళ్ళీ నీ వల్ల మా నాన్నకి ఏదైనా జరిగిందో? నేనేం చేశాను బావా మధ్యలో? అంతా నువ్వే చేసావు. లేకపోతే నా లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉండేది. బావా మొండి మొహమూడా, ఇలా ఇంకెన్ని రోజులు ఉంటావురా? వాచ్ కూడా ఇక్కడే పడేసి వెళ్ళాడు. ఇంటి నిండే పని వాళ్ళు. నేను తీసి దాచి పెడితే మళ్ళా తిడతాడు. వస్తున్నాడు. హలో డాడీ. ఏంటి డాడీ? మామయ్య ఫోన్ ఒక్కసారి ఇవ్వు బావా, బెంగగా ఉంది. ఇక్కడ అంతా ఓకే డాడ్. మీరెప్పుడు వస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు డాడ్? తను బాగానే ఉంది. మామయ్య నా గురించి అడుగుతున్నాడు. లేదు డాడ్, తను ఇప్పుడు ఇక్కడ లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను డాడ్. ఇప్పుడు ఫోన్ ఇవ్వడం కుదరదు. బిజీగా ఉన్నాడంట. పందిలాగా పడుకున్నాడు. ఫోన్ ఇవ్వడానికి ఏంటి? అయ్యగారి ఫోన్ నన్ను ముట్టుకొనివ్వడేమో. మామయ్య నాకు ఫోన్ ఇవ్వమన్నా ఎందుకు ఇవ్వట్లేదు బావా? నీ గురించి ఏమైనా చెప్తానని భయమా? నా ఫోన్ నేను ఎవరికి ఇవ్వను. కట్టుకున్న భార్యకి కూడా ఇవ్వవా? నో, ఎవరికి ఇవ్వను. నాకు పర్సనల్ నేనే, ఇంకా ఎవరికి ఇచ్చేది లేదు. నంగనాచి నాటకాలు ఆడకు నువ్వు అసలు. అయ్యగారు. ఏంటి? ప్రొద్దున్న వాళ్ళెవరు వచ్చారా అయ్యగారు? ఎవరు? మీరు 5 అనాథల్ని చదివిస్తున్నారు కదా, వాళ్ళ తాలూకు మనుషులు అనుకుంటాను. ఓకే, ఏం చెప్పారు? మీరు ఇచ్చిన డొనేషన్ వాళ్ళకి చేరిందని ఏదో అన్నారు. మీకు చెప్పమన్నారు. మీకు వీలైనప్పుడు ఒకసారి ఫోన్ చేయమన్నారు.
అలాగే వెళ్ళు. సరే అయ్యగారు, వాళ్ళు మళ్ళీ వస్తే ఏమైనా చెప్పమంటారా? అవసరం లేదు, నేను కాల్ చేస్తాను. బావ 5 అనాథల్ని చదివిస్తున్నాడా? నిజంగానే బావకి చదువు అంటే అంత ఇష్టమా? మనసైతే చాలా మంచిది. కేవలం నాతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నాడు. చూడు, ఇంకోసారి నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు ప్లీజ్. లోపలికి వెళ్ళి పడుకోవచ్చుగా. నేను వస్తానని ఇక్కడే ఉంటున్నాడు. లేదు బావా, నీకు నా పైన ప్రేమ లేదంటే నేను ఒప్పుకోను. పని మనిషి రాగానే నన్ను తిట్టడం ఆపేశావు. తను వెళ్ళగానే నన్ను తిడుతున్నావు. ఇంతవరకు ఎవరి ముందట నన్ను చులకన చేయలేదు నువ్వు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను బావా. కోమలి ఎప్పుడొస్తుందో ఏమో. ఈరోజు వస్తుందో రాదో. బయట చెట్ల దగ్గర కాసేపు కూర్చుంటాను. ఇక్కడ ఉంటే బావకి నా పైన ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. నువ్వైనా ఒక్కసారి ఫోన్ చేయొచ్చు కదా అమ్మా. ఇది ఏం ఫోనో ఏమో, ఊరికూరికి శబ్దం అయితే వస్తుంది. భయం వేస్తోంది ఒకటేసారి. మామయ్య అయితే ఊరికి బావకి చేస్తున్నాడు, నాకు చేయొచ్చుగా. కోమలి, స్వాతి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, నువ్వు వస్తావని నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు కొంచెం నేను బిజీగా ఉన్నాను స్వాతి. షాపింగ్ చేయాల్సి ఉండే. అసలైతే నేను రాననుకున్నాను. మళ్ళీ నువ్వు నా కోసం ఎదురు చూస్తావేమోనని ఊరికే అలా వచ్చి చెప్పేసి వెళ్ళిపోదామనుకున్నాను. అందుకే వచ్చాను. ఏంటి స్వాతి, ఎందుకలా ఫోన్ని చూస్తున్నావు? నేను నీకు ఫోన్ చేశాను, నువ్వు ఎత్తట్లేదు ఎందుకు? నువ్వు నాకు ఫోన్ చేశావా? నా నంబర్ తెలుసా నీకు? తెలుసు, కార్తీక్ ఇచ్చాడు. ఏ, కార్తీక్ ఎవరిచ్చారు? బావ ఇచ్చాడా? లేదు, నాకు అసలు ఫోన్ ఎలా చేయాలో కూడా తెలీదు. అలాంటిది బావ నా నంబర్ వీళ్ళకెందుకు ఇస్తాడు? మామ ఇచ్చుంటాడేమో. కోమలి, నిన్నొకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోవుగా? అడుగు స్వాతి, నేనేమీ అనుకోను. నేను నీకు సాయం చేయడానికే వచ్చాను. ఏమైంది? నాకు అసలు ఈ ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలీదు. కొంచెం సహాయం చేయవా? అందులో ఏముండదు, చూస్తూ చదువుతూ నేర్చుకోవాలి అంతే. నాకు చదువు రాదుగా. పర్లేదు, నీకు ఏబిసిడీలు వచ్చా? జెడ్ దాకా వచ్చు. ఇంకా ఏమొచ్చు? ఒక ట్రైన్లో వచ్చు, ఇల్లు కూడా వచ్చు, హిందీలో కూడా వచ్చు. మరి చదవడం రాదా? రాదు, తప్పుగా చదువుతాను. ఇంగ్లీష్ అయితే పర్లేదు, ఆ మాత్రం వస్తే చాలు. ఈ ఫోనే నీకు అన్నీ నేర్పిస్తుంది. నాకు చదువు నేర్పుతుందా? చదవడం రాయడం అన్నీ నేర్చుకోవచ్చు. ఇలా ఇవ్వు. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయా? మిస్డ్ కాల్సా అంటే ఏంటి? 20 సార్లు మీ మామయ్య చేశాడు, 20 సార్లు మీ అమ్మ చేసింది, నేను చేశాను. ఇన్ని కాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకు మాట్లాడలేదు? నాకు ఎలా మాట్లాడాలో తెలీదు. ఈ ఫోన్ అస్సలు రాదు. నేను చెప్తాను చూడు. ఇలా ఓపెన్ చేసి ఈ ఫోన్ ఉంది చూసావా గుర్తు? ఆ ఫోన్ గుర్తులో అన్ని నంబర్లు ఉంటాయి. చూడు, వచ్చేసాయి. ఇదిగో ఎం అని ఉందిగా, మామయ్య కనిపించిందా? అది మామయ్య నంబరా? ఇదిగో ఏ అమ్మ. ఇదిగో నేను కూడా చేశాను, కే అని ఉంది చూడు, KOM కోమలి. మరి వీళ్ళందరికీ ఫోన్ ఎలా చేయాలి? ఇది ఇలా ఒత్తితే చాలు, వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. చెవి దగ్గర పెట్టుకొని హలో అనడమే, అంతేనా? మనం నంబర్ ఒత్తడం అవసరం లేదా? అవసరం లేదు. నంబర్ గుర్తు పెట్టుకోవడం ఏది అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. మరి వాళ్ళు మనకి ఫోన్ చేసినప్పుడు ఎలా ఎత్తడం? ఇలా చూడు, ఎవరైనా ఫోన్ చేస్తే ఇలా పైకనాలంతే. తర్వాత వెంటనే మాట్లాడొచ్చు. మాట్లాడడం అయిపోయాక ఇదిగో ఎర్రగా ఉంది చూడు, దీన్ని ఒత్తితే కాల్ కట్ అవుతుంది. అర్థమైందా స్వాతి? అర్థమవుతుంది. తర్వాత ఇదిగో ఈ లాక్ నొక్కితే లాక్ అయిపోతుంది. లేకపోతే నువ్వు ఎక్కడైనా పెడితే టచ్ చేస్తే ఎవరికైనా కాల్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. దీన్ని టచ్ స్క్రీన్ అంటారు. టచ్ చేసి వాడుకోవడం అంతే, నంబర్లు ఒత్తడం అవన్నీ ఉండవు. భలేగా ఉంది కదూ. ఇంకా ఇలాంటివి చాలా వచ్చాయి ఇప్పుడు.
నేను నీకు కొన్ని యాప్స్ కూడా పెట్టిస్తాను, నువ్వు చదువుకోవచ్చు, రాయొచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు. అలాగే. సరే స్వాతి, ఈ రోజుకైతే ఇది నేర్చుకున్నావుగా, నేను వెళ్ళాలి, కొంచెం పనుంది. అలాగే కోమలి, నిన్ను నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా? నువ్వు ఇలా అంటుంటేనే నాకు ఇబ్బందిగా ఉంది. అదేం పెద్ద ఇబ్బంది కాదు. నీకు ఏది కావాలన్నా అడుగు, మొహమాట పడకు, నేనేమీ అనుకోను. ఓకేనా? ఫోన్ చేయడం అయితే తెలిసింది. థ్యాంక్ యూ కోమలి. నేను వెళ్తున్నాను. బాయ్ కోమలి, మళ్ళీ రేపు వస్తావుగా? వస్తాను. రేపు మనం బయటికి వెళ్దాం, సరేనా? ఎంత ఉందా ఈ ఫోన్లో? నేను ఇప్పుడు అమ్మకి ఫోన్ చేస్తాను. ఇందులో బావ నెంబర్ కూడా ఉందా? బావ పేరు రాజు, అంటే RAJU, రాజు. అమ్మో, బావకి ఫోన్ చేస్తే తిడతాడు. వద్దు, ఇది కొత్త ఫోన్ కదా, ముందు అమ్మకి చేస్తాను. అమ్మ ఫోన్ ఎత్తమ్మా. ఎంతసేపు? అమ్మ ఫోన్ ఎక్కడెక్కడో పెట్టుకుంటుంది, అస్సలు కలవట్లేదు. దగ్గరుందో లేదో. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. హలో, ఒక్కసారి మా అమ్మకి ఇవ్వండి ప్లీజ్ అండి. నేను మా అమ్మతో మాట్లాడడానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఒక్కసారి ఇవ్వండి. ది నెంబర్ యూ హ్యావ్ డయల్డ్ ఇస్ కరెంట్లీ బిజీ. ఒక్కసారి ఇవ్వండి, ఒక 5 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తాను. అయినా మా అమ్మ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? బిజీగా ఉంటే మళ్ళీ ఎప్పుడు చేయమంటారు? హలో, ఎవరో ఏమో, ఎవరికిచ్చిందో ఏమో అమ్మ ఫోన్. అమ్మ బిజీగా ఎందుకుంది? మామయ్యకి చేస్తాను. మామయ్య. మీరు మాట్లాడుతున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. హలో, ఎవరితో మాట్లాడుతున్నారు మా మామయ్య గారు? దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి, లేదా మళ్ళీ ప్రయత్నించండి. హలో, ఒక్క నిమిషం చెప్పండి నాకు. ద నెంబర్ యూ హ్యావ్ డయల్డ్ ఈస్ కరెంట్లీ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. హలో, ఎవరితో మాట్లాడుతున్నాడు మామయ్య? మళ్ళీ ఎప్పుడు చేయాలి నేను? మా అమ్మకి చేస్తే కూడా ఇలాగే వచ్చింది. ఎవరు మీరంతా? ఎవరు మాట్లాడుతున్నారు మధ్యలో? आप जिस व्यक्ति को कॉल किया गया है अभी दूसरे कॉल पर व्यस्त है. హలో వీళ్ళంతా ఎక్కడున్నారో ఏమో, ఫోన్లన్నీ ఎవరికి ఇచ్చేశారు? వాళ్ళెవరో మాట్లాడుతున్నారేంటి? ఇందాకే కదా బావకి చేశాడు మావయ్య. అమ్మ వాళ్ళు వచ్చేదాకా నేను వాళ్ళతో మాట్లాడేట్టే లేను. మామయ్య ఫోన్ చేస్తున్నాడు, నేను ఫోన్ ఎలా ఎత్తాలి? కోమలి పై కనుమందా కింది కనుమందా? పైకి. హలో మామయ్య. నేను స్వాతిని. ఎక్కడున్నారు మామయ్య మీరు? బాగున్నారా? అమ్మగారు. మామయ్య, ఇప్పుడు వినిపిస్తోందా? అమ్మగారు, ఏమైంది లక్ష్మి? ఇంతకుముందు వచ్చారు కదా కోమలమ్మ గారు. ఏమైంది? ఇక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఏమైంది? త్వరగా రండి అమ్మా. అమ్మా, సార్కి ఫోన్ చేయండి, ఇంట్లోనే ఉన్నాడు కదా, హాస్పిటల్కి తీసుకుపోతాడు. ఫోన్ నువ్వు చెయ్యు. నా ఫోన్ ఇక్కడ లేదమ్మా, ఇంట్లో మర్చిపోయి వచ్చిన. తొందర చెయ్యండి, మీరు తొందర చెయ్యండి అమ్మా. మీరు ముందు ఫోన్ చేయండి అమ్మా, నేను అమ్మ దగ్గర ఉంటా. అదే నేను. ఇదేంటి, బావకి నేను ఫోన్ చేయాలా? తను ఎత్తుతాడా? అసలు నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు. మామయ్యతో ఇలా మాట్లాడాను, తినొచ్చింది. బావకి ఇలా చేయాలి. ఫోన్ ఎత్తు బావా. ఫోన్ ఎత్తకపోతే నేను కోమలి దగ్గరుండి లక్ష్మిని వెళ్ళమంటాను, బావని తీసుకొస్తుంది తను. హలో బావా, కోమలి వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయింది బావా, గార్డెన్లోకి వచ్చేసి. ఇప్పుడే బావా, త్వరగా వచ్చేసి. బావా నాతో మాట్లాడాడు, ఫోన్ ఎత్తి మాట్లాడాడు. ఇట్లనే దోస్తులు మన వీడియో. ఇప్పటిదాకా గొడవ పెట్టుకున్న రాజు స్వాతితో బాగానే మాట్లాడాడు ఫోన్లో. మరి ఇప్పటి నుంచి రాజు మారిపోనున్నాడా?
స్వాతి మళ్ళీ మామయ్యకి ఫోన్ చేస్తుందా? ఫోన్ చేసి ఏం చెప్తుంది? వాళ్ళ మామయ్య ఏమంటాడు? కోమలి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని.